హలో అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను వచ్చేటప్పుడు మా చిన్నత్తమ్మ కూడా నాతో పాటు వచ్చింది. పట్నాలు వేసే ముందు గంగ స్నానం వెళ్లి రావాలి. మా వాళ్ళంతా మార్నింగే వెళ్లి వచ్చారు. నేను వచ్చేసరికి లేట్ అయింది. ఈ రోజంతా మా వాళ్ళందరూ ఉపవాసం ఉంటారు. మార్నింగ్ నుండి పనులు చేసి అలసిపోయారని చెప్పి టీ పెట్టి ఇచ్చాను. తాగి పుట్ట దగ్గరికి వెళ్ళాము. వెళ్లే ముందు ఇలా ఆచారవంతులను తయారు చేసి తీసుకుని వెళ్తాము. దేవుడొచ్చే వాళ్ళని మేము ఆచారవంతులు అంటాము. మీరేమంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. 5 బిందెలలో నీళ్లు తీసుకుని పుట్ట దగ్గరికి వెళ్ళాము. నీళ్లను పుట్ట మీద చల్లి ఒగ్గోళ్ళు పట్నమేయడం స్టార్ట్ చేశారు. ఎవరు వచ్చి పిల్లలిద్దరు నా దగ్గరికి వెళ్ళి కదలడం లేదు. ఇక్కడ పూజ అంతా పూర్తి అవ్వక ముందే పిల్లలిద్దరు ఏడవడం స్టార్ట్ చేశారు. పిల్లలిద్దరిని పడుకోబెట్టి మా వాళ్ళతో నేను రాగి బోనానికి వెళ్ళాను. బోనం అంటే కుండలో బోనం వండుకొని రాగి చెట్టు వద్దకి తీసుకుని వెళ్తాము. చెట్టు వద్ద కూడా పట్నం వేసాము. పట్నాలలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. మా వల్లే బారిగుండాలు, పెద్ద పట్నాలు, మల్లన్న పట్నాలు. మీకు పట్నాలు ఉన్నాయా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ బోనం పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి కింద గొంగలి పరిచి బియ్యం పోసి దేవుణ్ణి పెడతాము. ఇప్పుడు చేసేదాన్ని అంతా సుంకు పట్టడం అంటాము. ఇదంతా పూర్తయ్యేసరికి నైట్ 12 అయింది. ఈ రోజైతే ఇలా గడిచిపోయింది. మళ్ళీ మార్నింగ్ లేచి బోనాలు వండాలి. నాలు ఎలా వేసామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.